నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నాగుల చవితిని గుంటూరులో భక్తులు వైభవంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో నాగేంద్ర స్వామి పుట్ట వద్ద పాలుపోసి ప్రత్యేక పూజలు చేశారు. సకల శుభాలు కలగాలని, తమ అభిష్టాలు ఫలించాలని స్వామిని భక్తులు వేడుకున్నారు. శివుని మెడను ఆభరణము అయినా నాగరాజ దండం, శివుని మెడను ఆభరణము అయినా నాగరాజ దండం, శివుని ఆజ్ఞను శిరసావహించే నాగేంద్ర శరణం, భక్తితో నీకిదే వందనము. లోకములేడింతను ఓ స్వామి నీది నాగలోకం, లోకములేడింతను ఓ స్వామి నీది నాగలోకం, సృష్టి క్రమము నిర్వహణలో నీది మెండగు పాత్ర స్వామి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని జిల్లా స్థాయి ఐక్యతా ర్యాలీ అక్టోబర్ 31వ తేదీన గుంటూరులో జరగనుంది. అక్టోబర్ 6న కేంద్ర యోజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సర్దార్ 150 ఐక్యతా ర్యాలీని చేపట్టిందని డిప్యూటీ డైరెక్టర్ కిరణ్మయీ దేవిరెడ్డి వెల్లడించారు. దానిలో భాగంగానే అక్టోబర్ 31వ తేదీన కలెక్టరేట్ నుంచి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ వరకు మై భారత్ గుంటూరు జిల్లా పరిపాలనా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఐక్యతా ర్యాలీ జరుగుతుందని చెప్పారు. ఈ ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మై భారత్ పోర్టల్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ మద్దినేని సుధాకర్, జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ కెవి సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యూనిటీ యొక్క ప్రాముఖ్యతని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యువతలో నైపుణ్యతను పెంపొందించడం కోసం, అదేవిధంగా సమాజంలో ఐక్యతను పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క యువత తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తూ సో దేశం యొక్క ఐక్యతను పెంపొందిస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా వికసిత్ భారత్ @2047 నాటికి మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి హెల్త్ పరంగాను, మెడికల్ క్యాంప్స్ పరంగాను, ఎడ్యుకేషన్ పరంగాను, అదేవిధంగా సోషల్ రీల్స్ ప్రకారంగాను ప్రతి ఒక్కరూ ముందుకెళ్లేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మై భారత్ పోర్టల్ ద్వారా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కార్యక్రమాలను జాతీయ సమైక్యత, యువతలో జాతీయ సమైక్యతను పెంపొందించడానికి, అలాగే ప్రతి పల్లెల్లో కూడాను పాదయాత్రల ద్వారా, ప్రతి సిటీలోనూ పాదయాత్రల ద్వారా, ప్రతి డిస్టిక్లోనూ పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఫిట్నెస్ డ్రైవ్స్ నిర్వహించడం జరుగుతుంది. యోగా, కల్చరల్ ఇవన్నీ కూడాను అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు ఆ 25 డేస్ వినూత్నంగా గవర్నమెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ గారు మై భారత్ పోర్టల్ ద్వారా, మై భారత్ ప్లాట్ఫామ్ ద్వారా రూపొందించారు. ఇందులో ప్రతి యువత కూడా పాల్గొనాలి. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఓంకార క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీ సిద్ధేశ్వర పీఠపాలిత ఓంకార క్షేత్రంలో కార్తీక మాసం 4వ రోజు సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున మహారుద్రాభిషేకం నిర్వహించామని అర్చకులు శ్రీనివాస్ తెలిపారు. నాగుల చవితి పర్వదినం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించామని అన్నారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఇవాళ 4వ రోజు శ్రీ సిద్ధేశ్వర పీఠ పాలిత ఓంకార క్షేత్రంలో నాగుల చవితి పర్వదినాన మనం ఉదయాన్నే 4:30 గంటలకు రుద్రాభిషేకం చేసుకున్నాము. భక్తులందరూ ఇచ్చేసి అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు 10 గంటలకు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం జరుగుతున్నది. భక్తులందరూ విచ్చేస్తున్నారు, మీరు గమనించవచ్చు. భక్తులందరూ తండోపతండాలుగా వచ్చి భక్త పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. శుభం. కమ్యూనిస్టు దిగ్గజం స్టాలిన్ బాబు తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న 83 సంవత్సరాల స్టాలిన్
శ్యామలానగర్లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, వామపక్ష శ్రేణులు మధ్య అంతిమ యాత్ర నిర్వహించి స్తంభాల గరువు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిపారు. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత, ఆల్ ఇండియా ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ పూర్వ కార్యదర్శి బొప్పూడి స్టాలిన్ బాబు మృతి కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటని వామపక్ష నేత తెలిపారు. అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు. విద్యార్థి దశ నుండే కమ్యూనిస్టు సిద్ధాంతాలపై మక్కువ చూపిన స్టాలిన్ బాబు విద్యార్థి యోజన ఉద్యమాలకు వేగుచుక్కగా నిలిచారు. జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు పెద్దలతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. స్టాలిన్ బాబు మృతికి సిపిఐ నేతలు ఈశ్వరయ్య, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, అరుణ్ కుమార్, సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక నేత లక్ష్మణ్ రెడ్డి, ఎల్ఐసి అసోసియేషన్ నేతలు, పలు ప్రజా సంఘాల నేతలు సంతాపం తెలిపారు. ఆయన భౌతిక గాయానికి నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్ర నిర్వహించి స్తంభాల గరువు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిపారు. ఈ సందర్భంగా స్టాలిన్ బాబు ఉద్యమ పోరాట స్ఫూర్తిని పలువురు గుర్తు చేసుకున్నారు. వందలాది మంది విద్యార్థి యువజన కార్యకర్తలను తయారు చేయడమే కాకుండా ఈ గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వ్యాపితంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టి వందల మంది కార్యకర్తలను తయారు చేశారు. వారు తయారు చేసినటువంటి నేతల్లో ఈరోజు జాతీయ స్థాయిలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వానికి ఎదిగినటువంటి వారు ఉన్నారు. మరి అలాంటి నేత మరణించడం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి లోటుగా భావిస్తూ ఉన్నాం. మరి అదే సందర్భంలో కమ్యూనిస్ట్ స్టాలిన్ గారు ఈ గుంటూరు జిల్లాలో, అదేవిధంగా కృష్ణా జిల్లాలో, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆనాటి సోషల్ అనెలిమెంట్స్కు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించడం. కొన్ని వందల మంది కార్యకర్తలు ఆయన ప్రభావంతో సిపిఐ నాయకులుగా ఎదిగినటువంటిది ఉంది. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా సిపిఐ నాయకులుగానే కాకుండా 1970లో ఏఐటిసి జాతీయ మహాసభలో ఒక ప్రముఖ పాత్ర పోషించాడు. అలాగే 1975లో 10వ మహాసభ విజయవాడలో జరిగినప్పుడు జనసేవాదళ రాష్ట్ర ఉప కమాండర్గా ఉండి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి కమ్యూనిస్ట్ స్టాలిన్ బాబు గారు. గుంటూరు నగరంలో, జిల్లాలో, ప్రకాశం జిల్లాలో, కృష్ణా జిల్లాలో, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక జిల్లాల్లో వీరోచితమైనటువంటి పోరాటాలు నిర్వహించి ఎందరో యువకుల్ని, విద్యార్థుల్ని కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షింపజేసినటువంటి మంచి నాయకుడు కమ్యూనిస్ట్ స్టాలిన్ బాబు గారు. ఎల్ఐసి ఏజెంట్లు, ముఖ్యంగా ఎల్ఐసి ఏజెంట్లని దేశవ్యాప్తంగా ఆయన సమీకరించి ఎల్ఐసి ఏజెంట్ల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడేటట్టు అనేక ఉద్యమాలు చేశారు. ఎల్ఐసి ఏజెంట్ల జాతీయ అధ్యక్షుడిగా కూడా ఆయన ఎన్నికయ్యారు. సో చివరిదాకా కూడా ఆయన వామపక్షాల భావాలకి కట్టుబడి తన జీవితాన్ని గడిపారు. ఆయనకి మేమందరం కూడా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని ఆయన కుటుంబానికి ప్రకటిస్తాం. గత 7 సంవత్సరాల నుంచి దగ్గరలో సమీపంలో ఉన్న పార్క్కి నిరంతరం వచ్చేవారు. ఉదయం పూట గంట సేపు వాకింగ్ చేసేవారు. అక్కడున్న వాకర్స్ అందరితో ఎలా వాక్ చేయాలి, ఏ రకంగా చేయాలని శిక్షణ కూడా ఇచ్చేవాళ్ళు. ఎంతో శ్రద్ధగా ఉండేవారు. ఈ రాష్ట్రంలో అనేక మంది వామపక్షవాదుల్ని, భారత కమ్యూనిస్ట్ పార్టీ నేతల్ని తయారు చేసిన మహానేత. అటు మన రాష్ట్రంలో వామపక్ష ఉద్యమాన్ని తీర్చిదిద్దడం, ఎంతోమంది కార్యకర్తల్ని, నాయకుల్ని తయారు చేయడమే కాకుండా ఎల్ఐసిలో ఏజెంట్స్కి పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇచ్చి లియాఫీని ఆర్గనైజ్ చేసి, అలాగే బీమా రంగంలో ప్రైవేట్ కంపెనీస్ని అలౌ చేసినప్పుడు బీమా రంగ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన వ్యక్తి. ఎన్నో ఉద్యమాల్లో, సొంతకాల సేకరణ, వీటన్నిటిలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే ఎల్ఐసిలో ఏజెంట్స్ ఎన్నో సదుపాయాలు, సౌకర్యాలు, హక్కులు సాధించుకోవడానికి ఆ ఆర్గనైజేషన్ తీర్చిదిద్ది మేనేజ్మెంట్తో జరిగిన చర్చల్లో ఎన్నో సదుపాయాలు వీటన్ని కూడా సాధించడం జరిగింది. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. కార్తీక మాసంలో వచ్చిన నాగుల చవితి పర్వదినాన మహిళలు పెద్ద ఎత్తున నాగేంద్రుని పుట్టలో పాలు పోసి తమ భక్తిని చాటుకున్నారు. అరటల్పేటలోని శ్రీ సోమసుందర్ స్వామివారి దేవస్థానంలో జరిగిన విశేష అభిషేకాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వేకువజామునే నిద్రలేచి తలస్నానమాచరించి స్వామివారి దేవస్థానానికి వచ్చి ప్రదక్షిణలు చేసి అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో దీపారాధనలు చేసి స్వామిని దర్శించుకున్నారు. ఇలా చేయడం వలన జన్మజన్మాల సర్వపాపాలు నశించి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అపజయానికి కుంగిపోవద్దని, కష్టపడి ప్రయత్నిస్తే విజయం తథ్యమని మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ అన్నారు. మనసును ప్రశాంతంగా ఉంచి ముందడుగు వేస్తే లక్ష్యం సాకారం అవుతుందని చెప్పారు. విసదల అడ్డ రోడ్డు సమీపంలోని ఎన్ఆర్ఐఐటి కళాశాలలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాంకేతిక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ ఏఐ, మైక్రోసాఫ్ట్, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ మధుమూర్తి, ఎన్ఆర్ఐఐటి విద్యా సంస్థల చైర్మన్ ఆలపాటి రవీంద్ర మాట్లాడారు. కళాశాలలో నూతనంగా నిర్మించిన ఎంబీఏ భవనాన్ని రాజీవ్ కుమార్ ప్రారంభించారు. And I am a product of that. I really believe technology helps from individual to companies to nations to the whole planet. And I am a living example of that, so I'm going to talk about that for next 50 minutes and share what does it take for you to benefit from technology? Who do you need to be? And what did I learn? Through what I have learned, I would like to share that with you so that you can use some of those learnings and capitalize on the technology. I'll start by పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శ్రీ గంగా మీనాక్షి సమేత శ్రీ సోమసుందర్ స్వామివారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. నగరంలో నాగేంద్ర స్వామి పుట్టలు అన్ని మహిళా భక్తులతో కిక్కిరిసిపోయాయి. జాతకంలో దోషాలు ఉన్నవారు, పిల్లలు లేనివారు, మొక్కుబడులు ఉన్నవారంతా ఉదయాన్నే తలస్నానం చేసి పుట్ట వద్దకు చేరుకొని దీపారాధన చేసి పుట్టలో పాలు పోశారు. అలా చేయటం వలన తమ కుటుంబాల్లో వచ్చే అన్ని రకాల దోషాలు నివృత్తి అవుతాయని నమ్మకంతో నాగుల చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు, అనేక విధాలుగా భక్తులందరూ కూడా తరుస్తూ ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ గంగా పార్వతీ సమేత రామమంగళేశ్వర స్వామి వారి పేరుని హరిహర దత్తక్షేత్రంగా మార్చబడింది. దీంట్లో సత్యనారాయణ స్వామి ప్రథమంగా ఉన్నారు. వారు వచ్చి 68 సంవత్సరాలు అయింది. తర్వాత శివుడు వచ్చి 48 సంవత్సరాలు పూర్తయింది. దత్తాత్రేయులు సుబామారి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయింది. ఆది శంకరాచార్యులు వారు వచ్చి 20 ఏళ్ళు పూర్తయింది. కనుక భక్తులంతా అనేక విధములుగా రాబోయే కార్తీక మాసంలో సహస్ర లింగార్చనలు, సహస్ర జ్యోతిలింగార్చనలు, సహస్ర వెలువార్చన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అంజుమాన్ ఇస్లామియా ఆధ్వర్యంలో ఏడాది పాటుగా కుట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 3 నెలలు ఉచిత శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై సర్టిఫికెట్లను అందజేశారు. మహిళా సాధికారతకు, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. అదేవిధంగా అంజుమాన్ ఇస్లామియాలో త్వరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర మంత్రి గారి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని అంజుమాన్ ఇస్లామియాలో స్థాపించబోతా ఉన్నాం. వాటికి సహకరించినందుకు మంత్రి గారికి అలాగే ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ కూడా కేవలం నేర్చుకునే కార్యక్రమంతో పాటు వారికి ఆ చేతి వృత్తి ద్వారా వారికి సంపాదించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి నెలలోనే పెద్ద ఎత్తున ఇక్కడ ట్రైనింగ్ అయినటువంటి ప్రతి ఒక్క సోదరిమణికి కూడా వాళ్ళకి ఇక్కడికి వచ్చి పని చేసుకొని తద్వారా ₹1 సంపాదించుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంజుమన్ కమిటీ సభ్యులు నిరంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాం. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.